పురుషుల కంటే కొన్ని రంగాలలో ఎక్కువగా స్త్రీలు రాణిస్తున్నారని, విపత్కర పరిస్థితుల్లో మనోధైర్యంతో మహిళలు ముందుకు వెళ్లాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో డీఎస్పీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసుల సేవలు ప్రశంసిస్తూ డీఎస్పీ వారికి బహుమతులు అందజేశారు. ఓకే సార్. ఓకే. సందర్భంగా ఈరోజు గూడూరు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ దగ్గర మహిళలందరికీ, మహిళా పోలీసులకి, జిఎన్ఎంఎస్ అండ్ ప్రజలకు, సొసైటీ మహిళలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు ప్రతి రంగంలో ఆడవారే ఎక్కువ ఉన్నారు. నాట్ ఓన్లీ 50%. కొన్ని మెడికల్ కాలేజీలో కూడా 60-70% కూడా ఉన్నారు ఆడపిల్లలు. అలాగే కొన్ని రంగాల్లో పైలట్లు కానీ, మిలిటరీస్ కానీ, అవన్నీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా మహిళల ప్రవేశం కల్పించడం జరిగింది. గవర్నమెంట్ గుర్తించి వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి వాళ్ళ సామర్థ్యంతో పాటు వాళ్ళ ఎఫెక్టివ్నెస్, వాళ్ళున్న కలుపుకోలుతనం కానీ, వీటి వల్ల సొసైటీ కూడా ముందుకు పోవాలంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా ఇస్తుంది గవర్నమెంట్. దాంతోపాటు కూడా ఎవరికి వాళ్ళే, నాట్ ఓన్లీ గవర్నమెంట్, వారికి స్వయం సమృద్ధిగా వారే డెవలప్ అవుతున్నారు కాబట్టి సొసైటీలో డిస్క్రిమినేషన్ అనేది లేకుండా జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి దాన్ని ఈ విశృంఖలత్వంలో ఫ్యామిలీస్ కూడా డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంది. వాస్తవంగా అది మగవాడ ఆడవాడ అనేది అది కరెక్ట్గా ఏమీ మనం చెప్పలేకపోయినా కానీ ఎవరికి వాడే ఇద్దరు సర్దుకుపోయినప్పుడే ఆ సొసైటీ